హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఏంటి చపాతీ పిండి బస్తా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా బాబాయ్ ఒక ఆయన లారీకి వెళ్ళిన ప్రతిసారి మేము చపాతీలు ఎక్కువ తింటామని తెలిసి 5 కేజీల బస్తాలు అయితే తెచ్చిస్తూ ఉంటారు. అవి రీసెంట్గా అయితే ఒకటి ఓపెన్ చేశాను. ఇంతకీ మీలో డైలీ చపాతీ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఆయన కూడా సేమ్ మీలాగే ప్రతిరోజు చపాతీ చేసినా వద్దనకుండా తింటాడు. అబ్బా, రోజు ఏం చపాతీ గట్టిగా చెక్కల్లాగా ఉంటాయి అనుకుంటారేమో, చాలా మెత్తగా చేస్తాను నేను చపాతీలు. ఏం లేదు, చపాతీలు మెత్తగా రావడానికి నేను కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసి మెత్తగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టేస్తాను. లేదంటే పాలతో కూడా ఇలాగే కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టి చపాతీని దిద్దేసిన తర్వాత ఇలా పెనం మీద వేసి వేళ్లతో అలా అలా తిప్పిన తర్వాత చపాతీ బాగా పొంగుతుంది పూరీలాగా. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఇలా చేస్తే. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. నైట్ హ్యూమన్ బాడీలో డైజెషన్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుందంట, కాబట్టి చపాతీలు తినడం వల్ల లైట్గాను ఉంటుంది. అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మీరు నైట్ టైం ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్?